చలికాలం దగ్గరకు వచ్చేస్తుంది. మనకి 100 బిలియన్ యూరోల డబ్బులు కావాలంటోంది యూరోపియన్ యూనియన్. మరి అమెరికా దగ్గర అప్పు తీసుకుంటుందా? లేకపోతే వీళ్ళందరూ కలిపి పోగేస్తారో తెలీదు. కానీ యూరోపియన్ యూనియన్ లీడర్లు ఈ మొక్కని యూరోపియన్ యూనియన్ వేదికగా, పార్లమెంట్ వేదికగా అంటే అపోజిషన్ అదే ప్రశ్నని క్వశ్చన్ చేసింది. మీరు అసలు సీరియస్గానే అడుగుతున్నారా? మనకి అన్లిమిటెడ్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కానీ చీఫ్గా వాటిని తీసుకుంటున్నాం. ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్స్ని క్యాన్సిల్ అంటున్నాం, షట్ డౌన్ అంటున్నాం, సప్లైస్ని దెబ్బతీసుకుంటున్నాం. క్రిందటిసారి సమ్మర్లో అదే ప్రాబ్లం వచ్చింది. మరోవైపున ఇప్పుడు సిటిజన్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అడ్డుపడుతున్నాం. ఓవరాల్గా యూరోపియన్ యూనియన్ అడుగులలో అమెరికా లక్షణాలు కనబడుతున్నాయి. అమెరికా వెనక నుండి నడిపిస్తోందంటూ ఉర్సులా వండర్లిన్ వెనకాలకి అదంతా నడుపుతోంది. అమెరికా డెవలప్మెంట్లో ఉండి యూరప్ దేశాలకు అవమానం జరుగుతున్నా సరే పట్టించుకొని తత్వంతో ఉన్నారన్న దాన్ని ఫోకస్ చేసుకొస్తున్నారు.